వినియోగి ప్రేక్షకులకు సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మన ఆరోగ్యం గురించి మన శ్రద్ధ ఏపాటిది? ఏదైనా వ్యాధి వచ్చినప్పుడే మనం వర్రీ అవుతామా? మామూలు సమయంలో కూడా ఇది మంచిది కాదు, ఆ ఆహారం నేను తినకూడదు, నా ఆరోగ్యం దెబ్బతీస్తుంది, ఈ గాలి నేను పీల్చకూడదు, నా ఆరోగ్యం దెబ్బతీస్తుంది, సిగరెట్ కాల్చకూడదు, నా లంగ్స్ పాడవుతాయి, ఆల్కహాల్ సేవించకూడదు, నా లివర్ పాడవుతుంది అని ఆలోచించే రోజులు ఏమైనా ఉన్నాయా? అవి లేవు. చాలామంది వినియోగదారులు ఒక వ్యసనంలా కొన్నిటిని పాటిస్తున్నారు. నట్ పౌడర్ వేసుకోవటం, గుట్కాలు వేసుకోవటం, మందు సేవించటం, ఇప్పుడు నార్కోటిక్స్ కూడా జీవన విధానం అయిపోయి కూర్చుంది. మరి మీ ఆరోగ్యం ఎవరితో పాడవుతుంది? మీరు అలాంటి పనులు చేస్తుంటే ఇంకొకటి ఆరోగ్యం పాడవుతుందా? ఒక్క సిగరెట్ విషయంలోనే మీరు సిగరెట్ త్రాగుతుంటే పక్కవాడి ఆరోగ్యం పోతుంది అన్నది సైంటిస్టులు చెప్పారు. యాక్టివ్ స్మోకరు, పాసివ్ స్మోకరు. కాల్చేవాడు యాక్టివ్ స్మోకరు, ఆ పొగ పీల్చేవాడు పాసివ్ స్మోకరు. కానీ సిగరెట్ పొగ పాసివ్ స్మోకర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. అంచేత మన పక్కన ఉన్న వారిని కూడా క్షేమంగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవి జాగ్రత్తగా పరిశీలించట్లేదు కాబట్టి మనకు ఆరోగ్యాలు దెబ్బతింటాయి. గత కాలంలో అంటే నాకు ఒక 10-15 జనరేషన్స్ ముందు జీవన ప్రమాణం వాళ్ళు 120 సంవత్సరాలు బ్రతికేవారట. ఇప్పటికీ కొన్ని 112 సంవత్సరాలు హయ్యెస్ట్ ఏజ్ ఉన్న ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు మనకు చెప్పింది కదా. మరి మనం ఎందుకు బ్రతకట్లేదంటే ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాం. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే వార్తల్లో జపాన్లో చోట ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే వాళ్ళ జీవన అలవాట్లే ఎక్కడైనా సరే జీవన అలవాట్లే నీ ఆయుష్ని పెంచుతాయి. అంచేత ఏది నీ జీవితాన్ని నీకు ఇబ్బంది పెడుతుంది, నీ ఆరోగ్యాన్ని కదా నీకు తెలియక కాదు, లొంగిపోయావు దానికి, ఆ వ్యసనానికి లొంగిపోయావు. అందుచేత అలా జరుగుతుంది. నేనిచ్చే సలహా ఏంటంటే ఆసుపత్రికి వెళ్లకుండానే నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే శక్తి నువ్వు ఉంటే నీకంట గొప్పవాడు ఎవరు లేరు. అది గమనించాలి. ఆసుపత్రికి వెళ్తే ఏమవుతుంది? ఆసుపత్రికి వెళ్తే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైనది ఆర్థికంగా నువ్వు తట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఆసుపత్రికి వెళ్తే ఒట్టినే ఒక్క విజిట్, మందులు కూడా కొనొద్దు, వెళ్ళగానే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి, అది చేయకుండా మేము ట్రీట్మెంట్ చేయలేము, నీ రోగం ఏంటో తెలియాలి కదా అని చెప్పి డాక్టర్ గారు తీసుకునేది 300 కన్సల్టేషన్ ఫీజుగా. కానీ డయాగ్నోస్టిక్ టెస్టులు ఆయన రాసింది 1500 కావచ్చు, 2000 కావచ్చు. అంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఆ మేరకి నువ్వు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. 2000-2500 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉన్నవాడే వెళ్ళాలి. లేకపోతే ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీల్ని, పిఎంపీల్ని వీళ్ళని కన్సల్ట్ చేస్తారు. పెద్ద పెద్ద రోగాలకు కూడా వాళ్ళు ట్రీట్ చేసేయటం మొదలుపెట్టారు. యాంటీబయాటిక్స్ అనేవి విచ్చలవిడిగా ఆ క్వాక్స్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన డాక్టర్ల వరకు ఇర్రేషనల్ ప్రిస్క్రిప్షన్స్ అని ఒక సర్వేలో తేలింది. యాంటీబయాటిక్స్ ఇర్రేషనల్గా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అది బిగ్ బగ్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు మందులు వాడినా కూడా తగ్గే పరిస్థితి లేని స్థితికి చేరిపోయారు. అంచేత హాస్పిటల్కి వెళ్ళే ముందు నువ్వు 1-2 సార్లు ఆలోచించు. హాస్పిటల్కి వెళ్ళకూడదంటే మంచి ఆరోగ్య లక్షణాలు ఉండాలి నీ దగ్గర. అది ఒకటే మార్గం. ఒక్కసారి గనక ఆ హాస్పిటల్ బారిన పడితే నీకు ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయనో, నీ కిడ్నీ దెబ్బతిందనో, లివర్ ఫంక్షనింగ్ దెబ్బతిందనో, నీ ప్యాంక్రియాసిస్ పనిచేయట్లేదనో, ఒకటనో ఇంకోటనో ఏదైనా సరే జీవితకాలం నిన్ను రోగిని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుత సమాజంలో. దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే నీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకో. ప్రతిరోజు వ్యాయామం చెయ్యి, ఇవన్నీ చెయ్యి. ఆ రకంగా అయితేనే వినియోగదారుడు చక్కగా మనగలుగుతాడు. కానీ లేకపోతే ఆర్థికంగా పతనమైపోయే పరిస్థితి ఉంది ఈరోజు. అది తెలుసుకోవటం లేదు. ఇంకా ఈ హాస్పిటల్ మీద ఈ రకంగా చేస్తున్నప్పుడు అన్ని హాస్పిటల్స్లో అలా చేయకపోవచ్చు. బట్ ప్రత్యక్షంగా మనం చూస్తున్న హాస్పిటల్లో ఏదైనా సరే డయాగ్నోస్టిక్ టెస్టులు లేకుండా ఏ హాస్పిటల్ చేయట్లేదు. తర్వాత మందుల షాపులు కూడా అక్కడే పెట్టుకుని బ్రాండెడ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి ప్రిస్క్రిప్షన్ మన చేతికి ఇవ్వకుండా నర్సు ద్వారా ఆ ప్రిస్క్రిప్షన్ని వాళ్ళ మెడికల్ స్టోర్కి పంపించి అక్కడ కొనుక్కోమని చెప్తున్నారు. అంటే నిర్బంధమైన విధానం. అక్కడ మనకు చాయిస్ లేదు మందులు ఎక్కడ కొనాలన్నది. అందుచేత మీరు ఇవన్నీ ఆలోచించండి. అలా చేస్తుంటే ఏ హాస్పిటల్ కన్నా మీరు అక్కడికి వెళ్ళకండి, మరో హాస్పిటల్కి వెళ్ళండి.
అబ్బో సౌజన్యమూర్తులైన ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు షో చేయరు. పేషెంట్ వస్తే ఈ వ్యక్తిని మనం కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా దైవాలు. మరి డబ్బుల కోసం పెట్టిన హాస్పిటల్స్ అలాగెందుకుంటాయి? సమాజం మీద శ్రద్ధ ఉండి సమాజాన్ని ఏదో ఉద్ధరించాలని వచ్చినాయా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్? కాదే. కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, కాదంటానికి లేదు. సిటీ స్కాన్లు ఇవన్నీ కూడా మన దేశానికి వచ్చినాయి అంటే వాళ్ళ వల్లే వచ్చినాయి. అయినప్పటికీ కూడా హెల్త్ కేర్ విషయంలో కొంత కమర్షియలిజం వచ్చేసింది. ఇది కాదనలేని వాస్తవం. ఈ విషయాలు మీరు తెలుసుకుని మీరు ఆరోగ్యంగా ఉండండి. ఎవరి దగ్గరికో వెళ్ళి మీ ఆరోగ్యాన్ని కాపాడమని అడగండి. తప్పనిసరిగా ఏదో ఒక అంటువ్యాధి వచ్చింది, దానికి మరి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించకపోతే అసలు మనం ఏ వ్యాధితో బాధపడుతున్నాం అన్నది కూడా మనకు తెలియదు కదా. వెళ్ళండి, డాక్టర్ల దగ్గర చూడొద్దని నేను అంటలా, బట్ హాస్పిటల్ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని వెళ్ళండి. మంచి చేసే డాక్టర్కి నమస్కారం చేద్దాం, చెడు చేసే డాక్టర్ని రోడ్ల మీదకి తీసుకొద్దాం. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.